హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వరా ప్లాన్ సూపర్. రోష్నియే బాబీకి నిజం చెప్పేలా చేసి అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ అయితే ఎంతో సంతోషంగా ఇంటికైతే చికెన్ లెగ్ పీస్లు అయితే తీసుకుని వస్తాడు. ఇక కైలానైతే పిలుస్తాడు. కైలా, చూడు నీకోసం ఏం తెచ్చాను అంటూ అనంగానే, ఏం తెచ్చావు బాబీ అంటూ కైలా అయితే అడుగుతూ ఉంటుంది. ఏం తెచ్చానా, ఒక్కసారి పార్సిల్ ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది అంటూ ఇక కైలా చేతిలో పార్సల్ అయితే పెడతాడు బాబీ. ఇక ఓపెన్ చేసి చూడంగానే దాంట్లో చికెన్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్లు ఉండడం చూసిన కైలా అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. బాబీ, నాకు ఇది ఇష్టమని నీకు తెలుసు, కానీ నా కోసం గుర్తు పెట్టుకొని తీసుకువస్తావని మాత్రం అసలు అనుకోలేదురా. నాకు చికెన్ బిర్యానీ అంటే ఎంతో ప్రాణం అంటూ కైలా అయితే అనంగానే, నాకు తెలుసు కదా కైలా, అందుకని ఆ అబ్బాయి నన్ను ఏం తింటావు, నీకు ఇష్టమైంది చెప్తే కొంటాను అని అడిగినప్పుడు నాకు కైలాకి ఇష్టమైన చికెన్ లెగ్ పీస్ బిర్యానీ కావాలని చెప్పాను. అందుకనే అబ్బాయి ఇది తీసుకున్నాడు, నీకోసం తెచ్చాను, పద ఇద్దరం కలిసి తిందాము అంటూ బాబీ అనంగానే ఇక కైలా కూడా సంతోషపడుతూ ఉంటుంది. కైలా బాబీ ఇద్దరూ కూడా కలిసి ఆనందంగా ఇక బిర్యానీ అయితే తింటారు. ఇంతలో అభి అయితే అది చూసి, అసలు ఈ కైలాని ముందు ఇంట్లోంచి ఏదో రకంగా పంపించేయాలి. బాబీ కైలా మాట జవదాటేలా లేడు. ఒకవేళ ఇది కనుక స్వరాయపుకి వెళ్ళి స్వరాయని కన్న తల్లి అని బాబీకి తెలిసేలా చేసింది అంటే బాబీ జీవితంలో నన్ను నమ్మడు, నేను ఏదోటి చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నళిని అయితే తిరిగి ఇంటికి వస్తుంది. ఏంటత్తయ్యా, నీ కూతుర్ని ఏం చేస్తానో అనే భయంతో ఫాలో అవుతూ వచ్చినట్టున్నావు. నీ కూతుర్ని నేను ఏమీ చెయ్యను, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు అభి అయితే. ఆ విధంగా నళిని అయితే లోపలికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బిర్యానీ తిన్న తర్వాత రూమ్కి వచ్చిన కైలా అయితే బాబీని అడుగుతూ ఉంటుంది. ఒరే బాబీ, ఆ రోజు ఈ లాకర్ మీద మన ఇద్దరి పేర్లు రాసావు కదా, బీకే అని, కానీ దీని మీద అసలు అక్షరాలే లేవురా, ఒక్కసారి చూడు అంటూ అనంగానే ఇక లాకర్ చూసిన బాబీ అయితే, నిజమే కైలా, దీని మీద అక్షరాలు ఏమైనాయి అంటూ అడుగుతూ ఉంటాడు. అదే కదరా నేను అడిగేది, దీని మీద అక్షరాలు లేవు అంటే ఇది నీ లాకర్ కాదనే కదా అర్థం. ఆ రోజు నువ్వు ఓపెన్ చేసిన లాకర్ ఇది, కానీ దీని మీద పేర్లు లేవు అంటే ఇది నువ్వు తెచ్చుకున్న లాకర్ కాదు, మీ అమ్మ నీకు ప్రేమగా ఇచ్చిన లాకర్ ఎక్కడుందో అంటూ ఇక అనంగానే, సరే ఇప్పుడే అమ్మమ్మని నిలదీస్తాను పదా అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు. నళిని దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఇది నా లాకర్ కాదు, ఇంట్లోకి వచ్చినప్పుడు నా లాకర్ నా దగ్గర ఉండేది, కానీ ఇప్పుడు అది మారిపోయింది, ఇది ఎవరిదో నాకు తెలియదు, కానీ నా లాకర్ మాత్రం నాకు కావాలి, అమ్మ అందులో నా కోసం ఏదో పెట్టింది, అది నేను చూడాలి అంటూ బాబీ అనంగానే నళిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, లాకర్ గురించి వీడికి ఎలా తెలిసింది అంటూ అనుకుంటూ, అరే బాబీ, ఇది నీదేరా, నీ లాకరే, ఒక్కసారి చూడు అంటూ ఉంటుంది నళిని అయితే. లేదు, ఇది నా లాకర్ కాదమ్మమ్మ, నేను ఆ రోజు కైలా పేరు నా పేరు రాసుకున్నాము బీకే అని, కానీ దీని మీద ఎలాంటి అక్షరాలు లేవు. ఆ రోజు నేను మేకతో మరే అక్షరాన్ని చెక్కాను, అది పోయే అవకాశమే లేదు, బాక్సు పగిలిపోయిన అక్షరం మాత్రం ఉండిపోతుంది కదా, మరి దీని మీద లేదు అంటే మారిపోయినట్టే కదా అంటూ బాబీ అయితే నిలదీస్తూ ఉంటాడు. ఇక బాబీకి అయితే ఏ సమాధానం చెప్పలేక, నాకు తలనొప్పిగా ఉంది, నన్ను వదిలిపెట్టు అంటూ ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది నళిని. చూసావరే బాబీ, నీ దగ్గర ఏదో దాస్తున్నారు, అందరూ కూడా నిన్ను అందరూ మోసం చేస్తున్నారని అనిపిస్తుందిరా,
ఒక్కసారి నువ్వే ఆలోచించు అంటూ కైలా అయితే చెప్తుంది బాబీకి. ఇక బాబీ కూడా ఆలోచించడం అయితే మొదలు పెడతాడు. ఇంతలో కైలా అయితే ఎదురింట్లోకి వచ్చిన స్వర దగ్గరికి అయితే వెళ్తుంది. అమ్మాయి మేడం వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అంటూ ఇక జరిగింది మొత్తం చెప్తుంది. రోష్నీని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, లాకర్ మారిపోవడం ఇవన్నీ కూడా చెప్తుంది కైలా అయితే. నేను చెప్పాను కదా కైలా, ఆ నలిని మోసగత్తి అని. ఆ రోజు బాబీ నమ్మడానికి ఆ లాకర్ మార్చేసి ఉంటుంది. అసలు ఒరిజినల్ లాకర్లో ఏముందో ఏంటో అంటూ ఉంటుంది స్వర అయితే. ఇంతలో ఇక హాస్పిటల్ గురించి చెప్పంగానే ఇక స్వరాకైతే అనుమానం వస్తుంది. అంటే అభి ఏదో చెత్త ప్లానే వేసుంటాడు. రోష్నీకి ఎప్పటికీ నయం అవ్వకుండా చేసి బాబీ ఇక తనకి దూరం అవ్వకుండా చెయ్యాలని ప్లాన్ చేసుంటాడు. రోష్నీకి గనక నయం అవుతే తన నిజ స్వరూపం ఎక్కడ బయట పడిపోతుందో అని అభి ఇలా ఆలోచించుంటాడు. నేను ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టే తీరుతాను, రోష్నీకి నయమయ్యేలా చేస్తాను అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది స్వర. మరుసటి రోజు ఉదయాన్నే అభి అయితే హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇక అభిని ఫాలో అవుతూ ఇక స్వర కూడా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక డాక్టర్తో మాట్లాడడం విన్న స్వర అయితే నేను అనుమానం పడ్డట్టే అభి చేస్తున్నాడు, రోష్నీకి నయం అవ్వకుండా చేస్తున్నాడు అంటూ ఇక వీడియో తీసుకున్న స్వర అయితే డాక్టర్ని కలుస్తుంది. డాక్టర్, మీరు మాట్లాడింది మొత్తం రికార్డ్ చేశాను. ఈ రికార్డ్ కనుక కోర్టులో చూపిస్తే మీకు జీవితాంతం యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. జీవితంలో ఎప్పటికీ కూడా మీ హాస్పిటల్ ఇక ఓపెన్ చేయడానికే ఉండదు. అలా చెయ్యమంటారా, లేకపోతే రోష్నీకి నయం అయ్యేలా చేస్తారా అంటూ ఇక స్వర అడగంగానే వద్దు మేడం, నేను వెంటనే రోష్నీకి నయం అయ్యేలా చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక అనుకున్న విధంగానే రోష్నీకి అయితే ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది. ఇక కొన్ని రోజులకే రోష్ని అయితే నార్మల్ మనిషి అవుతుంది. ఇక నార్మల్ మనిషి అయిన తర్వాత తను అప్పుడు కదలిక లేకపోయినా మాట్లాడుకుని అన్నీ వినగలదు కాబట్టి మొత్తం జరిగింది తెలుసుకున్న రోష్ని అయితే నేను ఎంత తప్పు చేసినా స్వర నన్ను కాపాడింది, స్వర బాధపడడం నాకు ఇష్టం లేదు అంటూ ఇక స్వర దగ్గరికి అయితే వెళ్తుంది రోషిని. నన్ను క్షమించు స్వర, నీ పట్ల చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు నీకు బాబీని అప్పగిస్తానని మాటిచ్చి నేను తీసుకుని వెళ్ళిపోయి నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు అంటూ అనంగానే నువ్వు నాకు క్షమాపణ చెప్పడం కాదు, నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకుంటే చాలు, నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకో అంటూ ఇక స్వర అయితే అంటూ ఉంటుంది. నేను చేసిన తప్పు ఇప్పుడే సరిదిద్దుకుంటాను అంటూ ఇక రోష్ని అయితే నలిని ఇంటికి వెళ్ళి ఇక బాబీని అయితే తీసుకుని వస్తుంది. ఇక బాబీని తీసుకువచ్చి, బాబీ నిజం చెప్తున్నాను బాబీ, నీ కన్న తల్లి నేను కాదు, మీ స్వరమ్మే అంటూ అనంగానే లేదమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిన్ను కావాలని అమ్మాయి మేడం ఏదో బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది, నాకు నిజం చెప్పమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే. ఇంతలో అక్కడికి అభి కైలా ఇద్దరూ కూడా వస్తారు. ఇక అభి అయితే రోష్నిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, నేను నార్మల్ మనిషినయ్యానని ఇలా తిరిగి వచ్చి నిజం చెప్తున్నానని నువ్వు ఊహించలేదు కదా, నువ్వు ఆ డాక్టర్కి చెప్పి నన్ను జీవితాంతం నయం అవ్వకుండా చెయ్యాలి అనుకున్నావు, కానీ స్వర మాత్రం నాకు నయం అయ్యేలా చేసింది, నన్ను ఒక మనిషిని చేసింది, అందుకనే బాబీకి నిజం చెప్పేస్తున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది రోష్ని అయితే. నీకు ఆ రోజు లాకర్ ఇచ్చాను కదా, అంగో కైలా చేతిలో ఉంది, కైలా లాకర్ ఇవ్వు అంటూ ఇక ఆ లాకర్ అయితే పగలగొట్టి అందులో ఉన్న అభిస్వర ఫోటో అయితే చూపిస్తుంది రోష్ని. ఇప్పటికైనా నిజం తెలుసుకో అంటూ ఇక రోష్ని అయితే బాబీకి నిజం చెప్పేస్తుంది. ఇంతలో ఇక స్వర అయితే ఏంటభి, బాబీకి ఎప్పటికీ నిజం తెలియకుండా చెయ్యాలని, రోష్ని జీవితాంతం అలా పడుంటే నిజం బయటపడదని నువ్వు ప్లాన్ చేశావు, కానీ ఆ దేవుడి దయ వల్ల అన్నీ తెలుసుకున్నాను కాబట్టి నా బాబీకి నేను నిజం తెలిసేలా చేశాను. ఇక బాబీ ఎప్పటికీ నిన్ను క్షమించడు,
నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడు అంటూ ఇక స్వర అయితే అభికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.